అవతలోళ్ళని ఓ మాట అనాలన్నా, మీదేం పనితనం అని తిట్టాలన్నా, ఫస్ట్ మనం కరెక్ట్ ఉండి పని జేసినప్పుడు అంటేనే మంచిగుంటది గదా! అట్లా గాకుండా మేము జేసేది జెయ్యం గానీ, మిమ్మల్ని మాత్రం మాటలంటాం. మందిలా ఇజ్జత్ తీస్తామనంటే ఎట్లా అనిపిస్తది? ఇగో ఇట్లా బీజేపోళ్ళ కథ లెక్క అనిపిస్తది. స్పీడ్‌గా మాట్లాడే 'శ్రీ విష్ణు' డైలాగులని అర్థమైతాయి గానీ, కమలం పార్టీలో తీరే పురాగర్థం కాకుండా అయితుంది పోరి. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ వచ్చి ఏడాది దగ్గర పడుతుందని ఆళ్ళు ప్రజాపాలన విజయోత్సవాలు చేస్తుంటే, దానికి కౌంటర్‌లా బీజేపీవోళ్ళు 6 అబద్ధాలు, 66 మోసాలనే పేరుతోటి నిరసనలు చేస్తందుకు డిసైడ్ అయ్యిర్రు. ఈ నెల 30 తారీఖుకెళ్ళి డిసెంబర్ 5 తారీఖు దాకా రోజుకొత్తి నిరసనలు చేస్తందుకు కార్యకర్తలకు పిలిపించిరట. 30 తారీఖు నాడు కాంగ్రెస్ మోసాల మీద ఛార్జ్ షీటు, డిసెంబర్ 1 తారీఖు నాడు జిల్లా స్థాయిలో బీజేపీ ఛార్జ్ షీటు, డిసెంబర్ 2, 3 తారీఖులు అన్ని నియోజకవర్గాల బైక్ ర్యాలీ చేయాలని షెడ్యూల్ వేసి పెట్టుకున్నారు. ఆడితోనే ఆగకుండా ప్రతి నియోజకవర్గ సెంటర్లో 2000 మందితోనే సభలు కూడా పెడతారట. మంచిదే. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా పబ్లిక్ కు అందవలసిన హామీలు, అమలు కావాల్సిన పథకాలు ఆలస్యం అవుతుంటే పవర్లున్న పార్టీ మీద లడాయి చేసుడు, ఏమా ఇంకా అని ఏమా ఆవేశం చూపించే అడుగుడు తప్పే కాదు. కానీ బీజేపీ స్టేట్ పార్టీ లీడర్లు మర్చిపోతున్న ముచ్చటేందంటే వాళ్ళ పార్టీనే సెంట్రల్ అధికారంలో ఉంది అని. కాంగ్రెస్ వాళ్ళు రాష్ట్రంలో కొలువుదీరి ఏడాదైనా ఇచ్చిన హామీలు అమలు చేస్తలేదని ఇన్ని ప్రోగ్రాంలు ప్రిపేర్ అయ్యారు కదా. మరి ఒకటి కాదు, రెండు కాదు, ఈసారితోను కలిపి 3 సార్లు గెలిచి ఇప్పటికే 10 ఏళ్లు పవర్లున్న పార్టీగా బీజేపీ ఇచ్చిన హామీలు ఏం దాకా బరాబర్ అమలైనయి అనేది కూడా చూసుకోవాలిగా అనుకుంటా ఈ నిరసన ముచ్చట తెలిసిన కామన్ పబ్లిక్ కాషాయ పార్టీలను కరా కండిగడగబట్టిర్రు. జన్ధన్ ఖాతాలతోని ధన్ పైసలు పడతాయంటిరి. ఏది దేశం మొత్తంలో ఏ ఒక్కరికి కూడా పడకపాయగా నోట్ల రద్దుతోని నల్లధనం మొత్తం బయటికి తెస్తామంటిరి. ఏది మరి ఎన్ని కోట్ల బ్లాక్ మనీని బస్తాల బయటికి తీసిర్రు, కోట్ల ఉద్యోగాలు భర్తీ అంటిరి. కొలువులు రాక పాటలు తప్పుతలేవు కదా. ఇంకా దేశం మొత్తం మీద చెప్పింది పక్కకు పెట్టుర్రి. తెలంగాణకు సపరేట్గా చేస్తామనే ఏమాయ, కాజీపేటల కోచ్ ఫ్యాక్టరీ అంటిరి. ఇంకా తూచే అది పాలమూరు రంగారెడ్డి పథకానికి జాతీయ హోదా అంటిరి. పత్తా లేకపాయ. రాష్ట్రంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటిరి. ఆవద్దానే ఇంకా మేనేజ్ చేయబడుతుంది. కాబట్టి గురువింద గింజ తీరు చేయకుండా ముందుగాల మీరిచ్చిన హామీలు ఏం దాకమలేనాయి, నమ్మి ఓటేసిన జనాల ఆశలను ఎంతగానో నెరవేర్చిర్రు అని లెక్క చూసుకొని అప్పుడు పక్క పార్టీల మీద మాటలంటే మంచిగా ఉంటుంది అనుకుంటా సురుకులు అంటే పట్టిర్రు 10 ఏళ్ల సంధి కమలం పార్టీ తీరు చూస్తున్న కామన్ పబ్లిక్.